హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ది హౌస్ ఆఫ్ డైనమైట్ అనే ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ ఇది ఒక అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా. ఇది అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అలాస్కాలోని మిలిటరీ బేస్లో కెప్టెన్ వాకర్ పనిచేస్తూ ఉంటుంది. అమెరికాలోని షికాగో దిశగా ఒక మిస్సైల్ దూసుకురావడాన్ని ఆమె రాడార్లో అబ్జర్వ్ చేస్తుంది. వెంటనే ఆమె తన టీంతో ఈ విషయాన్ని చెప్పి అప్రమత్తం చేస్తుంది. తన పై అధికారులతో కూడా మాట్లాడుతుంది. వైట్ హౌస్కి కాల్ చేసి అక్కడ వాళ్ళందరినీ అలర్ట్ చేస్తుంది. పెంటగాన్కి చెందిన టీం అంతా రంగంలోకి దిగుతారు. అప్పుడు ఆ మిస్సైల్ షికాగోని టార్గెట్ చేస్తూ దూసుకురావడం అబ్జర్వ్ చేస్తారు. దాన్ని ఆపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ప్రయోజనం లేకుండా పోతాయి. దాంతో అధికారులు కూడా తమ ప్రాణాలపై ఆశలు వదులుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సమాచారం ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఆ మిస్సైల్ని ఎవరు ప్రయోగించి ఉంటారనేది అమెరికాకి అస్సలు అర్థం కాదు. అప్పుడు సహజంగానే అమెరికా అనుమానం ఎప్పుడు కూడా రష్యా, చైనా, పాకిస్తాన్ ఇలాంటి దేశాల వైపు వెళ్తూ ఉంటుంది. షికాగోని టార్గెట్ చేసింది ఎవరైనా ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకుని మిగతా దేశాలు కూడా దాడి చేయడానికి సిద్ధమవుతాయని అమెరికా భావిస్తుంది. అయితే ఈ దాడి తాము చేయలేదని రష్యా స్పష్టంగా చెప్తుంది. అప్పుడు అమెరికాపై ఈ దాడికి పాల్పడింది ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయం ఏంటి? అప్పుడు ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. అమెరికా లాంటి దేశం పైన శత్రు దేశాలు దాడికి పాల్పడితే అక్కడ రక్షణ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? ఎవరిని ఎలా సంప్రదిస్తారు? ఏ వైపు నుంచి ఎవరి ఆదేశాలు అవసరమవుతాయి? తక్షణమే స్పందించాల్సిన అధికారులు ఎవరు? ఈ విషయాలన్నీ డైరెక్షన్ టీంకి పూర్తిగా అవగాహన ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అప్పుడే ఇలాంటి కంటెంట్ మూవీస్ని ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్కి చూపించగలుగుతారు. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకురాలు ఈ విషయంలో కాస్త గట్టిగానే ఇన్ఫర్మేషన్ సేకరించినట్టుగా మనకు కనిపిస్తుంది. రక్షణ వ్యవస్థ వైపు నుంచి ఆందోళన, నిర్ణయాలు, అభిప్రాయాలు ఇలా ఒక రకమైన టెన్షన్ వాతావరణాన్ని సృష్టించడంలో వాస్తవానికి చాలా దగ్గరగా చూపించారు. అట్లాగే ప్రెసిడెంట్, ఆయన అనుచర వర్గానికి సంబంధించిన విషయాలని ఆవిష్కరించిన విధానం కూడా బాగుంటుంది. అయితే రాడార్లో కనిపించే ప్రయోగాలు, క్యాబిన్లో కనిపించే టెన్షన్ వాతావరణం అంతా 4 గోడల మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఫోన్ సంభాషణలోనే స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. కథ 4 గోడలను దాటుకుని బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అందువలన యాక్షన్ జోలికి వెళ్లకుండా ప్రేక్షకుల హడావుడిని మాత్రమే చూపించినట్టుగా అనిపించింది కొంతవరకు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ వైపు నుంచి చూస్తే సినిమా పూర్తిగా ఫోకస్ ప్రధానమైన ఎలిమెంట్స్ చుట్టూనే పెట్టినట్టు కనిపిస్తుంది. రాడార్ను పరిశీలించడం, ఫోన్లోనే సంభాషణలు వంటి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పెద్దగా కిక్ ఇవ్వలేదనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రం వాస్తవానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ హౌస్ ఆఫ్ డైనమైట్ మూవీ అమెరికా రక్షణ విభాగంలో ముడిపడిన ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అయితే ఎక్కడా కూడా యాక్షన్ అనేది లేకుండా సన్నివేశాలన్నీ కేవలం సంభాషణల వరకే పరిమితం కావడం వల్ల ఒక మాదిరిగా ఈ సినిమా అనిపిస్తుంది. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి కూడా యావరేజ్గా అనిపించవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.